హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ హ్యాపీ దివాళీ. నేనైతే ఇయర్ ఏం చేసుకోవట్లేదండి పూజ అది, ఎందుకంటే 9th మంత్ వచ్చేసింది కదా. బట్ నా లాస్ట్ ఇయర్ దివాళీ వ్లాగ్ అయితే లింక్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. కొంచెం టెన్షన్ గానే ఉంది, ప్లస్ ఇంకొంచెం హ్యాపీగా కూడా ఉంది. బేబీని చూసేస్తాం తొందరగా అని. ఫస్ట్ టైం అంటే మనకి ఏం తెలియదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో ఇప్పుడైతే అన్ని తెలిసి వార్కి వెళ్తున్నట్టు వెళ్ళాలి. సో అందుకే కొంచెం టైం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ ఉంది. బట్ స్టిల్ ఈ టైం నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయ్యాను. చూద్దాం ఎలా అవుతుంది. ప్రజెంట్ అయితే నాకు 9th మంత్ వచ్చి 15 days అయింది, 36th వీక్. ఇప్పుడు వీక్లీ చెకప్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఫ్రైడే అయ్యింది. బేబీ హెడ్ పొజిషన్ అయితే డౌన్కి వచ్చింది అన్నారు. బట్ ఈ వీక్ అయితే ఏం రాదు అన్నారు పక్కా. బట్ డ్యూ డేట్కి అయితే కొంచెం ముందు రావచ్చు అన్నారు. డ్యూ టైం అయితే November 26th, కొంచెం ముందు రావచ్చు అని చెప్పి అన్నారు. సో ఇంకా మేము రెడీగా బ్యాగ్ అంతా సర్దుకుని రెడీగా పెట్టుకుందాం అనుకుంటున్నాము. లాస్ట్ అత్తయ్య అయితే దసరాకు మంచిది అన్నారని సగం అయితే అప్పుడు సర్ది పెట్టుకున్నాను. కొన్ని అమెజాన్లో ఆర్డర్ ఇచ్చిన ఇప్పుడు వచ్చాయి. సో మిగతా ఆఫ్ ఇప్పుడు ఇవాళ అయితే సర్ది పెట్టుకున్నాను. లాస్ట్ వీక్ చెకప్ లో అడిగానండి డాక్టర్ని, వాళ్ళు అసలు ఏమేమి ఇస్తారు, మేము ఏమేమి తెచ్చుకోవాలి, చెక్ లిస్ట్ ఉంటే ఇమ్మని చెప్పి. చెక్ లిస్ట్ అయితే ఇదండి. సో ఇదైతే చాలా క్లియర్ గా ఉంది, ఏమేమి తెచ్చుకోవాలి, వాళ్ళు ఏమేమి ఇస్తారు అని. నార్మల్ డెలివరీ అయితే 2 nights, సిజేరియన్ అయితే 4 nights, ఇలా అని చెప్పి క్లియర్ గా ఏమేమి తెచ్చుకోవాలి బేబీకి మనకి అనేది ఉన్నాయి. నేనైతే ఈ చెక్ లిస్ట్ లో ఉన్నవన్నీ సర్దుకున్నాను. ప్లస్ అవి కాకుండా నా ఫస్ట్ డెలివరీకి నాకు కొంచెం ఏవైతే ప్రాబ్లమ్స్ అయ్యో ఆ రిలేటెడ్ స్టఫ్ కూడా పెట్టుకున్నాను. ఏమేమి పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం, ఎలా సర్దుకున్నాను అనేది. ఈ బ్యాగ్స్ అయితే నేను అమెజాన్ లో తీసుకున్నానండి, ఆర్గనైజింగ్. ఈ ట్రావెల్ టైమ్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి, వేటికవి ఆర్గనైజ్ గా పెట్టుకోవడానికి. నా స్టఫ్ అంతా ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాను. బ్లాంకెట్స్, టవల్స్ ఈ టైప్ అంతా ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాను. బేబీ స్టఫ్ అంతా ఒక దాంట్లో పెట్టుకున్నాను. సో ఆ టైంలో మనం ఏ సిచ్యువేషన్ లో ఉంటామో తెలియదు కాబట్టి వాళ్ళకి ఇలా ఆర్గనైజ్డ్ గా పెడితే గమ్మున బ్యాగ్ తీసి ఐటమ్స్ ఏం కావాలో అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది కదా. మన పక్కన హస్బెండ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలియదు కాబట్టి. సో అందుకని ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ పెద్ద బ్యాగ్ లో బ్లాంకెట్స్ పెట్టుకున్నానండి. సో ఇది ఇలా సాఫ్ట్ బ్లాంకెట్, చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ వాళ్ళు బ్లాంకెట్స్ అవి ఇస్తారు కానీ ఇవైతే మనకు కొంచెం కంఫర్ట్ ఉంటాయి. ప్లస్ దట్టు నవంబర్ కాబట్టి కొంచెం చల్లగా ఉంటుందేమో అని చెప్పి ఇది ఈ టైప్ లో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్యాగ్ లో అయితే నా డ్రెస్సెస్ పెట్టుకున్నాను. వెళ్ళేటప్పుడు అయితే ఒక డ్రెస్ వేసుకుని వెళ్తాము. అక్కడ హాస్పిటల్ గౌన్ ఇస్తారు కదండి, ఈ టైంలో హాస్పిటల్ గౌన్ కి చేంజ్ చేసుకోవాలి కదా. దాని తర్వాత వన్స్ డెలివరీ అయిపోయాక రాప్ పెట్టుకున్నాను. ఇదైతే ఇలా ఓపెన్ టైప్, కంఫర్ట్ ఉంటుందండి. అయిన వెంటనే ఇలా మనం టై చేసేసుకోవచ్చు. డెలివరీ అయ్యాక డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తారు కదా, అని దట్టు బేబీని మనం ఇలా హక్ చేసుకోవడానికి ఇది ఓపెన్ టైప్ అయితే మనకి బాడీ టు బాడీ టచ్ అది బాగుంటుంది. అండ్ ఈజీగా మనం టై చేసేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి చెక్ చేసి ఫీడింగ్కి, బ్రెస్ట్ ఫీడింగ్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు కదా, అంతా ఎలా అవుతుంది ఏంటి అనేది. సో ఆ టైంలో ఇది కంఫర్ట్ ఉంటుంది. సో ఆ టైం అయిపోయిన వెంటనే అయితే దీన్ని చేంజ్ చేసుకున్నాను, రోప్ పెట్టుకున్నాను. సో దానికి ఇది లోపల రాబ్ లోపల ఇన్నర్ ఇట్స్ అయితే ఈ టైప్ లో తీసుకున్నాను, ఫీడింగ్ టైంలో కంఫర్ట్ ఉండడానికి. అండ్ నెక్స్ట్ అయితే ఒక పీజే సెట్ పెట్టుకున్నానండి. మనం ఏంటంటే డెలివరీ టైంలో డార్క్ కలర్స్ బెస్ట్ అని చెప్పి, బ్లీడింగ్ అది ఏమైనా అయినా సరే డార్క్ కలర్స్ అయితే బెస్ట్. సో డార్క్ కలర్స్ లో తీసుకున్నాను. ఇది ఒక పీజే సెట్, ఆ తర్వాత డెలివరీ అయిన నైట్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ ఇంకా ఇందులో నేను నా స్టఫ్ అంతా ఇన్నర్స్, నర్సింగ్ బ్రాస్ అన్ని కూడా ఇందులో పెట్టుకున్నాను. అయితే బేబీ అండి, బేబీ ఏం పెట్టుకున్నానంటే పుట్టిన వెంటనే అయితే ఫుల్ గా స్వాడల్ టైపే వేస్తాం కదండి, కొంచెం మొత్తం ర్యాప్ చేసేసేటట్టు. దానికోసం ఈ స్వాడల్ బ్లాంకెట్, ఏ హెయిర్ బ్యాండ్ సెట్ తీసుకున్నాను. దాని కింద బెడ్ కి కింద ఇది వేసి పైన ఇది వేసి రోజు పిక్స్ అవి తీసుకున్నాం, న్యూ బోర్న్ పిక్స్ పుట్టిన వెంటనే అని చెప్పి ఒకటి ఈ సెట్ పెట్టుకున్నాను. ఇంకోటి ఇది కింద బ్లాంకెట్ అండి, జస్ట్ కవర్ చేయడానికైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేసుకోవచ్చు, వైట్ కలర్. ఇది 1 more స్వాడల్ బ్లాంకెట్. ఇది ఇంటికి వచ్చేటప్పుడు వేసే డ్రెస్, ఇది జస్ట్ నార్మల్ అండి.
ఇది నేను 2 కలర్స్ పెట్టుకున్నాను, ఒకటి లైట్ ఒకటి డార్క్ కలర్. ఇది బ్లాంకెట్ టైప్ కాకుండా ఇది స్వాడల్ చేసేది, డైరెక్ట్గా ఇందులో పెట్టేసి స్వాడల్ చేసి ఇన్ కేస్ బ్లాంకెట్ మాకు కష్టం అయితే ఈ టైప్ కూడా ఒకటి తీసుకెళ్తున్నాను. ఒకటి బ్లాంకెట్ టైప్, ఒకటి ఈ టైప్ కూడా స్వాడల్ చేయడం కష్టం అయితే ఇది యూజ్ చేయొచ్చు అని. అంటే ఇది నైట్ గౌన్ అండి, స్లీపింగ్ గౌన్. సో ర్యాప్ చేసేసి ఇందులో కూడా పెడితే ఇంకొంచెం వెచ్చగా ఉంటుందేమో అన్నట్టు తీసుకెళ్తున్నాను. ఇది కైట్ బ్రాండ్ అండి, ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను. దీనికి చాలా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. లాస్ట్ టైం నేను ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటంటే రిత్విక్ తో నైట్ అసలు నిద్ర పట్టేది కాదు. అంటే వాడికి బ్లాంకెట్ కవర్ అయి ఉందా లేదా, వాడి ఫేస్ మీద ఏమైనా పడుతుందా ఇలా అనిపించేది. అలా వస్తామాను ప్రతి 10-15 మినిట్స్కి లేచి చూసుకునేదాన్ని, వాడంతా ఓకేనా 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 అని, బ్లాంకెట్ ఎక్కడ ఫేస్ మీద కవర్ అవుతుందని. ఇవి ఏంటంటే సో ఇలా జిప్ ఓపెన్ ఉంది కదా, మనం ఫుల్గా స్వాడల్ చేసేసి ఈ లోపల ఇలా కంఫర్ట్గా పెట్టేసాం అనుకోండి. ఇది కంఫర్ట్ కూడా చూసారు కదా, క్లాత్ ఎంత స్మూత్ ఉందో, చాలా చాలా స్మూత్ ఉంది. సో ఇందులో పెట్టేస్తే మనకి ఇంకా ప్రాబ్లం లేదు, వాళ్ళకి బ్లాంకెట్ పైకి వస్తుందా లేదా అని మనం మధ్య మధ్యలో చూసుకొని అస్తమానం టెన్షన్ పడక్కర్లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ సైజ్ కూడా 0 to 6 months. సో మనకి 6 months వరకు సరిపోతుంది. వచ్చేటప్పుడు వేసే డ్రెస్ అన్నాను కదా అండి, అది వైట్ అండ్ పింక్ డిజైన్ వచ్చింది కదా. సో పింక్ కలర్ షూస్ అండ్ పింక్ హెయిర్ బ్యాండ్ ఇలా పెట్టుకున్నాను. ఆరెల్స్ ఇది చల్లగా ఇయర్స్ క్లోజ్ చేయాలి, చల్లగా ఉంది అంటే ఈ టైప్ హ్యాట్, హ్యాండ్ మిటెన్స్ హ్యాట్ ఇది వేద్దాం అనుకున్నాను. ఒకవేళ కూల్గా లేదు అంటే ఇది పెట్టి ఇలా పెడదాం అనుకుంటున్నాను, వెదర్ బట్టి పెడదామని. అండ్ ఈ బ్యాగ్లో బేబీ పాసిఫైయర్స్ పెట్టుకున్నాను. ఇన్ కేస్ నేను రిత్విక్ అయితే అసలు ఏం యూజ్ చేయలేదు అక్కడ కాబట్టి, బట్ ఇన్ కేస్ యూజ్ అయితే అవుతుందని చెప్పి తీసుకున్నాను ఈ పాసిఫైయర్స్. ఇవి 2 sizes లో పెట్టుకున్నానండి. ఒకవేళ ఇది పెద్దది అవుతుంది అంటే ఇది చిన్నది, 2 different sizes పెట్టుకున్నాను. ఇందులో అయితే డెలివరీ అయ్యాక ప్యాడ్స్, అండర్వేర్ టైప్ ప్యాడ్స్ అండి. వాళ్ళు హాస్పిటల్లో ఇస్తారు కానీ అవి కంఫర్ట్ ఉండవని చెప్పి నేను చాలా వీడియోస్లో చూసాను. ఇవైతే బెస్ట్ కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఇవి తీసుకున్నాను. ఆ 2 daysకి 2 nightsకి సరిపడా 2 nightsకి సరిపడా ఒక 3 పెట్టుకున్నాను. ఇవి నిపిల్ ప్యాడ్స్ అండి. మనకి ఒకవేళ ఫీడింగ్ నాకు వెంటనే రాకపోయినా వచ్చిన ఫస్ట్ టైం అయితే రాలేదు, అది నాకు ఆ పెయిన్స్ అవన్నీ చాలా ప్రాబ్లం అయింది ఫస్ట్ టైం. సో అందుకే దాని రిలేటెడ్ నిపిల్ క్రీమ్స్ అవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇవి నిపిల్ బామ్ క్రీమ్. సో ఇది నిపిల్ ప్యాడ్స్, ఇన్ కేస్ ఫీడింగ్ వెంటనే వస్తే, ఇన్ కేస్ రాకపోయినా సేఫ్ సైడ్ ఉంటాయని. ఇదైతే నిపిల్ షీల్డ్స్, ఇది ఇలా నిపిల్ కేస్లో వచ్చింది అమెజాన్లో. ఇవి అయితే నేను అదే లాస్ట్ టైం నాకు ఫస్ట్ టైం అయితే నాకు చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పాను కదా. సో ఇవైతే బాగా యూజ్ అవుతాయని రివ్యూస్లో చూసానండి, పెయిన్ లేకుండా ఉంటుందని. సో ట్రై చేద్దాం అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి ఇలా కేసులో వచ్చాయి 2 షీల్డ్స్. అండ్ చల్లగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ చల్లగా ఫీల్ అవుతానేమో అని ఇక సాక్స్లో ఒకటి పెట్టుకున్నాను. అండ్ హెడ్ అయ్యాక డెలివరీ అయ్యాక కవర్ చేసుకోవడానికి హెయిర్కి ఇది తీసుకున్నాను, చల్లగా వెళ్ళకుండా. ఆ బ్లీడింగ్ మనకి అయ్యాక వాషింగ్ ఇది బాగా యూజ్ అవుతుందని రివ్యూస్లో చూసానండి. టిష్యూస్ యూజ్ చేస్తే స్టిచెస్ అవి పడతాయి కాబట్టి పెయిన్ ఉంటుంది కాబట్టి కొంచెం కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ అది లేకుండా అని. ఈ టైప్ స్టఫ్ అంతా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. సో ఈయన వెంటనే తీసి నాకు ఇవ్వడానికి ఉంటుంది అని. ఇందులో అయితే మెయిన్ ఇవి మస్ట్ అండి. అండ్ ఇలాక మనల్ని వాక్ చేయమంటారు డైల్యూట్ ఫుల్గా అయ్యేంత వరకు కాబట్టి ఆబ్వియస్గా కంఫీ ఉన్న స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను. ఇవి చాలా కంఫర్ట్ ఉన్నాయి, రాస్లో తీసుకున్నానండి, పూమా బ్రాండ్. అండ్ ఇవి వాష్రూమ్కి మా హస్బెండ్కి నాకు కామన్గా పెట్టుకున్నాను, షవర్ టైంలో ఇద్దరం యూజ్ చేసుకోవచ్చు అని స్లిప్పర్స్. నేను హాస్పిటల్ చెక్ లిస్ట్లో చూసిన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారండి, లేబర్ టైంలో నోస్ అది బ్లాక్ అవుతుంది అని చెప్పి కొంచెం జెండో బామ్ టైప్, టైగర్ బామ్ టైప్ ఏమైనా తీసుకోమని. సో విక్స్ పెట్టుకున్నాను ఆ నోస్ బ్లాకింగ్ అది ఉండడానికి. ఇవి హస్బెండ్కి టైల్నాల్ పెట్టుకోమన్నారు, వాళ్ళు మెడికేషన్ ఏమి ఇవ్వరంట. సో కొంచెం వాళ్ళకి ఏమన్నా ఫీవరిష్గా ఏమన్నా ఉన్నా సరే సేఫ్ సైడ్ బెటర్ పెట్టుకోమని ఉంది, అందుకని టైల్నాల్ ఇది ఇందులో పెట్టుకున్నాను. మెడిసిన్ రిలేటెడ్ స్టఫ్ అయితే ఇది ఇయర్ పాడ్స్ అండి, ఇయర్ పాడ్స్ చార్జర్స్ అన్ని ఇందులో పెట్టుకున్నాను. హాస్పిటల్ టైంలో వచ్చిన ఆ కాంట్రాక్షన్స్ పెయిన్స్ అవి బేర్ చేయాలి అంటే మనం కొంచెం దేనొక దాని మీద డైవర్షన్ అనేది ఉండాలి అని చూసాను. బ్రీతింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ టైంలో. బట్ స్టిల్ నాకు కొంచెం మ్యూజిక్ వింటే మనకి ఆబ్వియస్లీ కొంచెం చేంజ్ అవుతుంది కదా మైండ్. సో నాకు ఫేవరెట్ ఆల్బమ్స్, నాకు నచ్చిన సాంగ్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ సో ఇయర్ పాడ్స్ కూడా పెట్టుకున్నాను, వాక్ చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ వాటి మీద ఉంటుంది, మైండ్ డైవర్ట్ అవుతుందని. అండ్ ఇంకొక డైవర్షన్, హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో ఆ స్మెల్స్ అవి కొంచెం మంది పడదు కదా అండి. ఈ స్మెల్స్, మంచి స్మెల్స్ కోసం ఎసెన్షియల్ ఆయిల్స్, లెవెండర్ ఫ్లేవర్ ఆర్ యూకలిప్టస్ ఇలా కొంచెం అవి మంచిగా ఉంటాయి కదా మనకి.
పెయిన్ అవి బే చేసే ఆయిల్స్ కూడా కొన్ని ఉన్నాయి అన్నారు. నేను ఇంకా రీసెర్చ్ చేయాలి, అవి తీసుకోవాలి ఆయిల్స్. సో ఇది డిఫ్యూజర్ కమ్ బెడ్ ల్యాంప్ అండి. ఇది మా సిస్టర్ ఇచ్చిందని చెప్పాను కదా అది. సో ఈ ల్యాంప్ పెట్టుకున్నాను. ఇందులో వాటర్ వేసి మనం ఆ ఆయిల్ కొంచెం డ్రాప్స్ వేస్తే స్మెల్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. బెడ్ ల్యాంప్ కింద కూడా యూజ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం. సో ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ పుట్టిన వెంటనే నేమ్, వెయిట్ అదంతా రాసి షూట్ టైంలో పక్కన పెట్టి తీద్దామని చెప్పి ఇది కూడా పెట్టుకున్నాను. ఈ టాయిలెటరీస్ అండి, శాంపుల్ సైజెస్ ఉంటాయి కదా, బాడీ వాష్, షాంపూ ఇలాంటివన్నీ, అవి బ్రష్లు, టూత్ పేస్ట్ అవన్నీ పెట్టుకున్నాను. పెర్ఫ్యూమ్ బాటిల్ మా హస్బెండ్కి నాకు రిలేటెడ్ రైజర్ ఒకటి. సో ఆ టైప్ స్టఫ్ అంతా ఇందులో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వాటర్ బాటిల్ అండి, ఇది ఒకటి సిప్పర్ టైప్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఎపెడ్యూరల్ తీసుకుంటే కనుక బెడ్ మీదే ఉండాలి కాబట్టి ఆ టైంలో కొంచెం మనకి ఏమైనా థర్స్టీ ఉన్నా, అలా అరిచి నూరేదాలు అనిపించినా ఇలా పడుకుని తాగడానికి కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి ఈ టైప్ తీసుకున్నాను. వాకింగ్ టైంలో కూడా మనం ఫుల్గా ఏదో ఒకటి తాగుతూ ఉండాలి కదా. సో ఆ టైంలో కూడా నేను కోకోనట్ వాటర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఫిల్ చేసుకుని. సో దానికోసం ఈ బాటిల్ అండి. అండ్ స్నాక్స్ కూడా మనకి అయితే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట, బట్ హస్బెండ్స్కి ఏమి ఇవ్వరు, ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయరు, తెచ్చుకోవాలని ఉంది. ఇన్ కేస్ నైట్ టైం ఏదైనా అయ్యాలా ఏమైనా ఉంటే బెటర్ అని కొన్ని స్నాక్ ప్యాకెట్స్, ఈ కోకోనట్ వాటర్, ఇది డైపర్ బ్యాగ్ అండి, మా కజిన్ గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది జెండర్ రివీల్ టైంలో. సో ఇందులో అయితే నేను డైపర్స్ అవన్నీ డాక్టర్స్ మోస్ట్లీ వద్దా, ఏమీ అవసరం లేదన్నారు, వాళ్ళు ఇస్తారు అని. బట్ నేను ఏం ఫస్ట్ టైం ఇక్కడ కాదు కదా, సో సేఫ్ సైడ్ ఎందుకన్నా బెటర్ అని కొన్ని డైపర్స్, వైప్స్ పెట్టుకున్నాను. మా హస్బెండ్కి ఒక బ్లాంకెట్ నైట్ పడుకునేటప్పుడు ఉంటుంది, అండ్ ఆయనకి ఒక పేర్ ఆఫ్ క్లోత్స్, అండ్ ఈ కెమెరా బ్యాగ్ ఇందులో పెట్టుకున్నాను. ఈ కెమెరా బ్యాగ్ ఏంటంటే మేము డెలివరీ టైంలో షూట్ చేద్దామని అనుకుంటున్నాం అండి. అంత ఎంతవరకు అవుతుందో ఎలా అవుతుందో తెలియదు, అంత పాసిబుల్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాము. సో కెమెరా, ఎక్స్ట్రా మెమరీ కార్డ్, ఎక్స్ట్రా బ్యాటరీస్, కెమెరా స్టఫ్ అంతా బ్యాగ్లో ఉంటాయి. సో ఈ బ్యాగ్ కూడా ఆ బ్యాగ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ షూట్ అయితే నేను ఫోన్ యూజ్ చేసే తీద్దాం అనుకుంటున్నానండి. థింగ్ బ్రెస్ట్ పంప్, ఈ టైప్ బ్రెస్ట్ పంప్, మనం బర్త్ బాల్ ఇవన్నీ కూడా హాస్పిటల్ ఇస్తారని చెప్పారండి. నేను ఆల్రెడీ అడిగాను. సో అవన్నీ అన్ని టైప్స్ ఆఫ్ పీనట్ బాల్, రౌండ్ షేప్ అన్ని బాల్స్ ఉంటాయన్నారు. అండ్ బ్రెస్ట్ పంప్ రిలేటెడ్ కూడా అన్ని ఉంటాయన్నారు, ఏం తెచ్చుకోని అవసరం లేదని. ఈ ఫీడింగ్ పిల్లో కూడా తీసుకెళ్తున్నానండి. మనకి బేబీని అది ఒళ్ళో పెట్టుకోవడానికి వాళ్ళు చిన్నగా ఉంటారు కాబట్టి ఇది కంఫర్ట్ ఉంటుంది అని చూసాను నేను. సో ఈ ఫీడింగ్ పిల్లో కూడా తీసుకెళ్తున్నాను. ఇవన్నీ ట్రంక్ లో పెట్టేసుకుంటాము. ఒక హాస్పిటల్ బ్యాగ్ మాతో తీసుకెళ్తాము, నాది హిందీ. సో ఏదైనా అవసరం ఉంది అంటే బ్యాగ్ వచ్చి ఇవి అవసరం అయ్యంటే తీసుకుని వెళ్దాం అని చెప్పి. ఇందులో దీనికి ఇలా క్లోజ్డ్గా ఉంటుందండి. అండ్ ఓపెన్ కావాలి, ఇలా కొంచెం ఎయిర్ అది లైట్ అది పడాలి అనుకుంటే ఈ టైప్లో ఇలా కూడా పెట్టుకోవచ్చు. అమెజాన్, వాల్మార్ట్, బై బేబీ, టార్గెట్, ఈ 4 శాంపుల్స్ తీసుకున్నానండి ఫ్రీ బేబీ స్టఫ్వి. నేను ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బ్రష్ పంప్ కూడా ఫ్రీ బేబీ స్టఫ్లో ఇచ్చాను, ఇన్సూరెన్స్లో కవర్ అయ్యింది. ఇది మోటిఫ్, ఇది నా బ్యాగ్లో పాటు వచ్చింది నాకు. బాటిల్స్ ఇవి కూడా 2 సెట్స్ వచ్చాయండి. ఈ మోడల్ ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది, యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ గివ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ మీ తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో అండి.